వికారాబాద్ జిల్లా మోమినిపేట మండల వ్యవసాయ అధికారి భూపతి జయశంకర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారి ఫెర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం ₹1,00,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రతి శాఖలో జరుగుతున్న అవినీతి ఘటనలపై ఏసీబీ దృష్టి సారించింది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ ఇక్కడ మోమిన్పేటలో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్న భూపతి జయశంకర్ గారు ఒక లైసెన్స్ ఇష్యూ చేయడానికి అంటే ఫర్టిలైజర్, సీడ్, తర్వాత పెస్టిసైడ్స్ లైసెన్స్ ఇష్యూ చేసే విషయంలో ఒక వ్యక్తి నుంచి దాదాపు ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి తర్వాత అతన్ని రిక్వెస్ట్ చేశాడు, ఇట్లా ₹1,00,000 చాలా ఎక్కువ సార్, అందుకే తక్కువ చేయండి అంటే 75,000కి కూర్చున్నాడు. దాని తర్వాత లైసెన్స్ ఇష్యూ చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా కంపల్సరీగా 75,000 ఇవ్వాల్సిందే, లేకపోతే ఫ్యూచర్లో ఇంకా ఈ స్టాక్స్ తీసుకోవడంలో విషయంలో కానీ, తర్వాత ఇన్స్పెక్షన్ విషయంలో కానీ ప్రాబ్లం అవుతుందని చెప్పడం వల్ల అతను ఎదురైన పరిస్థితుల్లో మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అతను రిక్వెస్ట్ చేసినాను, 75,000 ఒకటేసారి ఇచ్చుకోవాలి సార్ అని చెప్పేసి. అంటే సరే 50,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లే, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 25,000 ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ₹50,000 ఇస్తుండగా ఒక డీలర్ షాప్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. సో ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకున్నాము. తర్వాత విచారణ జరిపిన తర్వాత అతన్ని అరెస్ట్ ప్లస్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అంతా కూడా జరిగింది.